ఈ వైసీపీ నాయకులకి ఏం పోయే కాలం వచ్చినాయా మీకు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో రఫా 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 గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు వేట పొట్టేళ్ళు నరికినట్టు జలాన్ని నరకమని ఆయన చెబుతున్నాడు. మరి మీరేమో మన పేర్ని నాని గారు కూడా పబ్లిక్ మీటింగ్లోనే, కార్యకర్తల మీటింగ్లోనే రఫా రఫా అని కుర్రలందరూ ఏదో అరుస్తుంటే అలా అనవటం కాదు, మరి కారు చీకట్లో కూడా కన్ను కొడితే పని అయిపోవాలి. అప్పటికే ఒక అతను ఏదో మళ్ళీ రఫా రఫా, నువ్వు ఎంతమంది చెప్పావు? ఎందుక పనులు కావాలి కానీ ఈ అరుకులు ఎందుకు అని ఆ విధంగా మాట్లాడుతున్నారు. మరి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో మరి ఆడవాళ్ళ పడగదిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఏంటయ్యా మీ వైసీపీ నాయకులకి? మీకు ఈ దప్పలు ఉండవా? ఇది రాజకీయం అంటారు? అసలు నాకు తెలియక అడుగుతా. రాజకీయం అంటే ఇంట్లో భార్యల్ని, ఆడవాళ్ళని, చెల్లెలని, వాళ్ళ యొక్క మానాల్ని, అభిమానాల్ని వాళ్ళ అపహాస్యం చేసి వాళ్ళని బజార్కెచ్చడమేనా రాజకీయం అంటే? యువతని రెచ్చగొట్టి వాళ్ళకి వేట కొడవలు ఇచ్చి, గంజాయి ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మందు ఇచ్చి హింసోన్మాదులుగా తయారు చేయటమేనా? మీరు ఆ స్కూల్ పెట్టుకున్నారా? యువతని నాశనం చేయ వాళ్ళకట్టాక మీరు మీ పరిపాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకోసం వాళ్ళు ఉద్యోగాలు అడగకుండా, వాళ్ళు పని పాట అడగకుండా మరి వాళ్ళని బ్లేడ్ బ్యాచీగా, మరి గంజాయి బ్యాచీగా, వీధి రౌడీలుగా, ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు వాళ్ళు ఎవరినైనా చంపారు అనుకుందాం, ఆ కుటుంబం రోడ్లు పడిపోదా? ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అలవ లక్షణాలు ఏడవరా? వారు జైలు పాలవడా? మీకేముందయా? మీరు బాగానే చెబుతారు, ఏసీ గదుల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఈ కార్యకర్తలు నిజమని నమ్మి మీ మీద అభిమానంతో, వెర్రి ఆవేశంతో వాళ్ళు మరి ఇటువంటి ఘోరాలు, మరి మర్డర్లు, మరి కబ్జాలు, హింసలు, మరి కార్లు పాల్గొట్టడం ఇటువంటివి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కదా. హింసను ఏ ప్రభుత్వం కూడా సహించదు కదా. మరి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికే మీరు కంకణ కట్టుకున్నారా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటండి మీ విధానం చెప్పండి. అసలు రాజకీయం అంటే వచ్చి పేద ప్రజలకి సేవ చేయటం, అది వాళ్ళ ఎన్డీఏ కూటమిని చూసి నేర్చుకోండి. వాళ్ళు నిరంతరం ఏ ఎమ్మెల్యే ఆఫీసులో చూసినా సరే వాళ్ళ అభివృద్ధి పనులు, మరి అట్లాగే వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు బాగలేకపోయినా ఎల్ఓసి ఇచ్చి లక్షలు లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యే మరి నెలకి కోట్ల రూపాయలు ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలండి. రోడ్లు వేయాలండి, కాలువలు వేయాలండి, పరిశ్రమలు తీసుకురావాలండి, పోలవరాన్ని మరి సాగునీటి ప్రాజెక్టులు కట్టాలండి. ఇలా చేసుకుంటూ పోవాలి కానీ రఫా రఫా అంటారు, వేట కొడవలు అంటారు, యువతని నాశనం చేస్తున్నారు. మీకు ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళందరూ కూడా నానా బూతులు తిడుతున్నారు. బూతులకు పేటెంట్ వైఎస్ఆర్సీపీ అనేది ఎట్లాగో తెలుసు. మళ్ళీ ఈ హత్యలు, మానభంగాలు ఏంటండి ఇవన్నీ? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే వినపో, ఈ మీరు ప్రజాసేవ మీకు చేయడం చేత కాదు కానీ మీ పార్టీ మూసేసుకోండి. ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు నిజంగా మీరు కోరితే, మీరు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి కడుపునే పుడితే, ఎట్టగో తల్లిని చెల్లిని ఇద్దరిని మెడబెట్టి పెట్టేశావు. మీ నాన్న సంపాదించిన ఆస్తులు కూడా వాళ్ళకి ఒక్క చిల్లిగా కూడా ఇవ్వకుండా వాళ్ళ కోట్లు పాలు చేశావు. మళ్ళీ ఆ అన్నలు అంటావు, ఆడబిడ్డలకి నేను అండగా ఉంటానంటావు. ఇటు యువతని నాశనం చేస్తావు, అటు ఆడవాళ్ళని నాశనం చేస్తున్నావు. అసలు మీరు వచ్చిన తర్వాత రాజకీయ రంగే మారిపోయిందండి. రాజకీయ రంగు మారిపోయింది. బూతులు, యువతలు పాడు చేయటం, కొట్టుకోటాలు, మరి ఇవి తప్ప ఇంకేం కనపడుతుందా మీకు? అవి కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు రాజకీయాలు పెద్దగా తెలియకపోయినా మరి చంద్రబాబు గారి స్థాయిలో ప్రజలకు మంచి చేసే విధంగా మరి ఆయన ఆ రకంగా పనిచేస్తున్నారు. వాళ్ళ మంత్రులు పనిచేస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు.
ఈ బూతులు ఏంటి, ఈ కొట్టుకోటాలు ఏంటి, ఈ గొడ్డలు నరుక్కోవడం ఏంటి? అయ్యా మీకు దండం పెడతాం, 1000 దండాలు పెడతాం. మీ పార్టీని మూసుకొని మీరు చక్కగా మీరు ఇప్పటికే మీ నానా అధికారాలను అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రంగాల్లో మీరు ఇంకా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఆ డబ్బుతో ఆనందంగా ఎక్కడికైనా వెళ్ళి బతకండి అయ్యా. ఎందుకండి రాష్ట్రాన్ని నాశనం చేయటం, యువతలు పాడు చేయటం, ఆడవాళ్ళని తిట్టడం ఈ మంచి పద్ధతులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నానండి, నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా. నేను ఏ పార్టీ కాదు, నేను ఒక పార్టీకి నేను పనిచేయను. కానీ మిమ్మల్ని నమ్మి 2014, 2019 చంద్రబాబు గారు పక్కనే ఉన్నా. మా దివ్యాంగుల విషయాల్లో ఆయన నేను అడిగినవి చేయలేదని చెప్పి వ్యతిరేకించి మీరు చేస్తానన్నారని చెప్పి దేశ చరిత్రలో మా మనిషిలో ఎవడో చేసుకున్నటువంటి అరగుండు ఒక మీసం తీసుకొని మీ గెలుపుకు పనిచేసిన వీరాభిమాని నేను. నాకంటే మీకు గొప్ప అభిమాని ఎవడో లేడు. ఇప్పటికీ నేను అభిమానిగానే ఉంటా. ఎందుకంటే మీ మంచి కోరుతున్నా, ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోరుతున్నా. కాబట్టి మీరు పార్టీ మూసుకొని మీరు సంపాదించిన అవినీతి డబ్బుతో ఆనందంగా కొలకండి. ఆనందంగా మరి నృత్యగాన కేలి విలాసాలలో ఆనంద డోలలో తేలి బాలలాడండి, రంభ వరుసల చెంత, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎవరి మానవత్వం అంటే ఒక్కసారి చూడండి. మరి పోతూ 2019లో ఆయన ఎన్నికలకు పోయే ముందు 15,000 రూపాయల వికలాంగుల మా పింఛన్ని 3,000 రూపాయలు చేశారు. మరి 5 ఏళ్లలో మీకు మానవత్వాన్ని చూపించగలిగావా? ఒక్క రూపాయి ఏమైనా పెంచగలిగావా? ఏదో నీకు మానవత్వం. నీకోసం నేను ఎంత కష్టపడితే నా కనీసం కొన్ని 100,000 సార్లు అడిగా నిన్ను, అపాయింట్మెంట్ ఇవ్వలేను. నాకు ఒక దివ్యాంగుడు అనే పదం కూడా నీ నోటి వెంట మేము వెళ్ళా. ఒక్క దివ్యాంగుడు కూడా నువ్వు కలవరా. పనికిరాని వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చామంటే మా పదవులు ఎవరికి కావాలి? డోంట్ కేర్. ఈ పదవులు అవసరంలో ఎప్పుడు కూడా మీ పదవులు కష్టపడటం కాదు. దివ్యాంగ జాతి మేలు కోసం ఆశించిన మనిషిని నేను. ఆ విధంగా మమ్మల్ని అవమానించావు. మా ఓట్లతోటి నువ్వు గద్దెలెక్కావు, మాకు అన్యాయం చేశావు. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పెంచిన 3,000 రూపాయలనే 6,000 రూపాయలు పెంచాడు. 5,000 రూపాయలు మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెంచాడు. అదే మానవత్వం అంటే, అదే పరిపాలన అంటే. కష్టపడేవాడికి, ఇబ్బంది పడేవాడికి మేలు చేయటువంటి దాన్ని అంటారు. ఈ రఫాలు మరి అసెంబ్లీలో కూడా మీరు ఆడవాళ్ళని నానా విధంగా నిండు సభలో ఆనాడు కౌరవ ద్రౌపదిలో పాలించినట్టు చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి గారిని కూడా నిండు సభలో, ఏమయ్యా మీకు అసెంబ్లీ ఉంది దేనికయ్యా? ప్రజా సమస్య చర్చించడానికి, అంతేగాని బూతులు మాట్లాడుకోవటం, నీ పెళ్ళామట్ట వాడి పెళ్ళామెట్ట అయి కాదయ్యా. కాబట్టి దయచేసి ఇప్పటికీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ మీద నాకు నిజంగా ఇప్పటికే అభిప్రాయం ఉంది. అందుకే చెప్తున్నా, మీరు ఇంకా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు. మీరు పార్టీ మూసుకొని శుభ్రంగా నువ్వు నీ అవినీతి సొమ్ముతో ఆనందంగా సంతోషపడమని ఈ సందర్భంగా మీకు చెప్తూ, జై దివ్యాంగ, జై దివ్యాంగ, జై హింద్.